మార్గశిర లక్ష్మీవార వ్రతము. మార్గశిర మాసంలో వచ్చే గురువారం లక్ష్మీవారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం. దీపావళి, లక్ష్మీపూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చెయ్యవలను. తలంటూ కుంకుడు లేదా షాంపుతో చేయరాదు. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చెయ్యరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలను. ఆదౌ పూజ్యో గణాధిపః అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అథాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చెయ్యాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారం చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కాని ఈ లక్ష్మీపూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి. అదే ఇక్కడ విశేషం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజ సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు: 1 వరగురువారము పులగం, 2వ వరగురువారం అట్లు, తిమ్మనం, 3వ వరగురువారం అప్పాలు, పరమాన్నము, 4వ వరగురువారం చిత్రాన్నం, గారెలు, 5వ వరగురువారం పూర్ణం బూరెలు. మార్గశిర లక్ష్మీవార వ్రతకథ. పూర్వం కళింగదేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు.